హ్యాపీ క్రిస్మస్ అంకుల్. హ్యాపీ క్రిస్మస్. సాయంత్రం మా చర్చిలో క్రిస్మస్ ఉంది, మీరు తప్పకుండా రావాలి. సాయంత్రం అంటే కొద్దిగా. ప్లీజ్ అంకుల్, మీరు ఆంటీ తప్పకుండా రావాలి. మీకు భోజనాలు కూడా అక్కడే. తప్పకుండా వస్తాం ఆంటీ. నేను కానుకల కవర్ ఏదో ఇస్తారనుకుంటాను. మీరు రావడమే మాకు కానుక అంకుల్, పైగా మేమే మీకు గిఫ్ట్స్ ఇస్తాం. అవునా? హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మా చర్చిలో సాయంత్రం క్రిస్మస్, తప్పకుండా రావాలి నువ్వు. తప్పకుండా వస్తాను. శ్రీను, రే శ్రీను. ఏంట్రా వచ్చు, రా లోపలికి రా. హ్యాపీ క్రిస్మస్ రా. హ్యాపీ క్రిస్మస్. సాయంత్రం మా చర్చిలో క్రిస్మస్ జరుగుతుందిరా. చెల్లి నువ్వు తప్పకుండా రావాలి రోయ్, భోజనాలు కూడా అక్కడే. తప్పకుండా వస్తాను రా. రే అంకుల్ దగ్గరికి నువ్వు వెళ్ళు, నేను రాను. నేనా? సరే అంకుల్. ఏంటి? అది సాయంత్రం మా చర్చిలో క్రిస్మస్ అంకుల్, మీరు తప్పకుండా రావాలి. హ్యాపీ క్రిస్మస్ అంకుల్. సాయంత్రం ఆంటీ గారిని కూడా తీసుకొని రండి, మీకు భోజనాలు అక్కడే. తప్పనిసరిగా వస్తానమ్మా. హ్యాపీ క్రిస్మస్. ఈరోజు సాయంత్రం మా చర్చిలో క్రిస్మస్, మీరు తప్పకుండా రావాలి. చూద్దాం అమ్మా. రామబ్రహ్మ గారు, హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఇవాళ సాయంత్రం చర్చిలో క్రిస్మస్ ఉంది. మీరు ఆంటీ గారు పిల్లలు తప్పకుండా క్రిస్మస్కి వచ్చి భోంచేసి వెళ్ళాలి. అలాగే వస్తామండి. మీ పేరు చెప్పండి. అనిల్. మీరు క్రిస్టియనా నాన్ క్రిస్టియనా? అంటే ఇది ఓన్లీ నాన్ క్రిస్టియన్స్కే. ఓ, సార్ మీ పేరు సార్? నా పేరు వెంకటరమణ. ఓకే. నాగలక్ష్మి. సంతోష్ కుమార్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్. మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసిన మా ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఇతర సంఘ సభ్యులకు మా హృదయపూర్వక వందనాలు. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభువుని నమ్ముకున్నప్పటికీ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన వారికి ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు పాటలతో దేవుని ఆరాధిద్దాం. ఇంతవరకు పాటలతో ప్రభువును స్తుతించాం. ఇంకా ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉన్నాయి, వాటిని చూడండి, ప్రభువునందు ఆనందించండి. విష్ యూ ఏ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. We are not studying in corporate schools, but our Sunday school taught us how to speak English. మేము కార్పొరేట్ స్కూల్స్ లో చదవడం లేదు, కానీ మా సండే స్కూల్లో ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో నేర్పించారు. Our schools teach us how to earn money. మా స్కూల్లో చెప్పే విద్య మాకు డబ్బు ఎలా సంపాదించాలో నేర్పిస్తుంది. But our Sunday school teach us how to live in society. కానీ మా సండే స్కూల్లో చెప్పే పాఠాలు ఈ సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి. We know what is right and what is wrong. మాకు ఏది ఒప్పో ఏది తప్పో తెలుసు. We know what to do and what not to do. మాకేం చెయ్యాలో ఏం చేయకూడదో తెలుసు. We respect elders. మేము పెద్దలను గౌరవిస్తాం. We love all. అందరినీ ప్రేమిస్తాం. Please send your children to Sunday school. మీ పిల్లల్ని సండే స్కూల్ కి పంపించండి. They teach good things. అక్కడ మంచి విషయాలు నేర్పిస్తారు. We are inviting all our friends to Sunday school. మా స్నేహితులైన మీ అందరినీ సండే స్కూల్ కి ఆహ్వానిస్తున్నాం. Thank you. ధన్యవాదాలు. పిల్లలు, ఇప్పుడు మీ అందరికి గిఫ్టులు రాబోతున్నాయి. నేను ఒక మంత్రం చదువుతాను, అప్పుడు మీ వెనకాలన్న కుర్చీలోకి గిఫ్టులు వచ్చేస్తాయి. మీరు కళ్ళు మూసుకోండి, నేను మంత్రం చదువుతా. కళ్ళు తెరిచిన వారికి గిఫ్టులు రావు. చదువుతున్నాను మంత్రం. అబ్రకదబ్రా అబ్రకదబ్రా అబ్రకదబ్రా. ఇప్పుడు చూసుకోండి, గిఫ్టులు వచ్చేసాయి. అయ్యో, రాలేదా? అయితే మంత్రాలు పనిచేయవన్నమాట. మీకు గిఫ్టులు కావాలి కాబట్టి ఇప్పుడు కళ్ళు మూసుకోండి. కళ్ళు తెరిస్తే గిఫ్టులు రావు. వీరిలో కొందరు కళ్ళు మూసుకొని అనాథలు. అడగండి యేసయ్యా గిఫ్టులు ఇమ్మని. కొందరైతే
3 పూట్లా తినడానికి కూడా అవకాశం లేనంత పేదవాళ్ళు. యేసయ్యని అడుగుదాం. ఇలాంటి వారికి సహాయం కాదు, చేయమని దేవుడు ఏది కావాలన్నా చెప్తున్నాడు. సరే, యేసయ్యనే అడుగుదాం. ఎవరి యేసయ్యా, స్థాయిలో వారు మాకు సహాయం యేసయ్యా, చేయండి. కళ్ళు తెరవద్దు. కొందరిని పోషించండి, ఇప్పుడు కళ్ళు కొందరిని తెరిచి చదివించండి, చూడండి. కొందరి అవసరాలైనా తీర్చండి. యేసయ్య, ఇదే నిజమైన సంతోషాన్ని భక్తి, అనుభవించండి. నిజమైన ప్రేమ. మనం ఒక 2 పిల్లల్ని చదివిద్దాంరా. ఓకే. ఇంకా సంతోషించండి. యేసయ్య మీకు గిఫ్ట్లు ఇచ్చాడు. ఏవండి మనం ఒక పాపం చదివిద్దామా? థ్యాంక్ యూ, 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 థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు ఏలూరులో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించబడిన స్కిట్ని చూడబోతున్నారు. నా పేరు సాయిసుధ. చిన్న వయసులోనే నాకు పెళ్లి చేశారు. పెళ్ళైన సంవత్సరానికి నాకు బాబు పుట్టాడు. బాబు పుట్టిన 6 నెలలకి ఆయనకి యాక్సిడెంట్ అయింది. ఆయన్ని బ్రతికించుకోవడానికి చాలా అప్పులు చేశాం. ఎన్నో మొక్కులు మొక్కాం. కానీ ఆయన చనిపోయారు. దరిద్రపు కొట్టుదానా, నువ్వేనా కొడుకుని చంపేసావే? రోజు నీ ముఖం చూడడానికి చస్తున్నావు. నీ మొగుడు కోసం చేసిన అప్పులకి మాకు ఏ సంబంధం లేదు. ఎలా తీర్చుకుంటావా నువ్వే తీర్చుకో. మా నెత్తి మీదకి వచ్చి కూర్చున్నావు కాబట్టి ఒక ముద్ద పాడేస్తాం. ఏమ్మా వడ్డీ డబ్బులు ఎప్పిస్తావు? నీ అత్తను అడిగితే నువ్వు ఇస్తావు అంటుంది. నిన్ను అడుగుతుంటే ఏడుస్తున్నావు. ఇద్దరు కలిపి నాటకాలు ఆడుతున్నారా? రూపాయా 2 రూపాయలా? 2 లక్షలు. నువ్వేం చేస్తావు నాకు తెలీదు. ప్రతి నెల వడ్డీ 6,000 కట్టవలసిందే. కట్టకపోతే వేరే విధంగా ఉంటా చూసుకో. అమ్మా, నిన్ను రమ్మనలేను, రావద్దనలేను. మీ చెల్లెళ్ళిద్దరి జీవితాలు చక్కబెట్టేదాకా కష్టమో నష్టమో అక్కడే ఉండమ్మా. బాధపడకు, జరిగిందేదో జరిగిపోయింది. యేసుక్రీస్తు నమ్ముకో. ఆయన నిన్ను ఓదారుస్తాడు, నీ సమస్యలన్నీ తీరుస్తాడు. నాకేం చెప్పొద్దక్క. నా జీవితం అంతా అయిపోయింది. దయచేసి వెళ్ళిపో. మెట్టింటివారు వెళ్ళిపోమన్నారు, పుట్టింటివారు రావద్దన్నారు. అప్పుల భారమంతా నా మీదే పడింది. ఇక చావే దిక్కనుకున్నాను. ఒక రాత్రి చనిపోవాలని నిర్ణయించుకున్నాను. నా కొడుకు గుర్తొస్తున్నాడు. వాడి బ్రతుకు ఏమవుతుందా అని భయమేస్తుంది. ఒకవేళ బ్రతుకున్నా నేను వాడిని పెంచలేను. సువార్త గుర్తొచ్చింది. బాధ, ఒంటరితనం, అప్పుల భయంలో దేవుణ్ణి నమ్మాలనిపించలేదు. చనిపోవాలనుకున్న నన్ను కన్న ప్రేమ ఆపలేకపోయింది. సువార్త ఆపలేకపోయింది. యేసయ్యా, నీవే నిజమైన దేవుడు అయితే నన్ను బ్రతికించు. నేను నీ కోసం బ్రతుకుతాను. కరెంటు పోయింది. ప్రభు నన్ను కాపాడాడు. ఒక చిన్న కుట్టు మిషన్ తీసుకుని కష్టపడ్డాను. ఊహించని వైపు నుండి సహాయాలు వచ్చాయి. 2 సంవత్సరాల్లో అప్పులన్నీ తీరిపోయాయి. ఎవరూ తీర్చలేని లోటు నా జీవితంలోనికి వచ్చింది. కానీ ప్రభు నన్ను ఓదార్చాడు, నాకు ధైర్యాన్నిచ్చాడు. నేనెప్పటికీ తీర్చలేనంత అప్పుల్లో కూరుకుపోతే ప్రభు నన్ను విడుదల చేశాడు. యేసుక్రీస్తు కోసం నేను చదివి తెలుసుకోలేదు, ఎవరో చెప్తే తెలుసుకోలేదు. ఆయన మహిమను చూసి తెలుసుకున్నాను.
నా కుటుంబీకులు నన్ను చేర్చుకునేలా చేశాడు. ఇప్పుడు నా కొడుకుతో సంతోషంగా ఉన్నాను. ఆయన నన్ను బ్రతికించాడు, మిమ్మల్ని కూడా బ్రతికిస్తాడు. యెహోవా నా కాపరి అంటాడు భక్తుడు. కాపరి అయిన దేవుడు తన ప్రజల కోసం గొర్రెగా మారిన తరుణమే ఈ క్రిస్మస్. అందరూ బ్రతకటం కోసం పుడతారు, కానీ ఈయన చావడం కోసం పుట్టారు. నీ కోసం, నీ స్థానంలో చావడం కోసమే పుట్టారు. కాపరి బాధ్యత కేవలం గొర్రెల్ని నడిపించడం మాత్రమే కాదు, వాటికున్న ప్రతి సమస్యను తీర్చడం కూడా. యేసుక్రీస్తు మనల్ని పిల్లలారా అని పిలిచి మన ప్రతి అవసరాన్ని తీర్చే తండ్రి అయ్యాడు. మనల్ని సహోదరులను పిలిచి మనకి రక్త సంబంధి అయ్యాడు. మనల్ని స్నేహితులారా అని పిలిచి మన వ్యక్తిగత విషయాలు పంచుకునే మిత్రుడయ్యాడు. తనని తాను వధింపబడు గొర్రెపిల్లగా చెప్పుకొని నీ ప్రతి పాపానికి పరిహారమయ్యాడు. నీ జీవితంలో ఎన్నో తప్పులు చేశావు, ఎంతో మందిని బాధ పెట్టావు. నీవు చేసిన పాపాలకి శిక్ష నీపైన పడకుండా నీకు బదులుగా ఆయన చనిపోయాడు. నీకు అన్నీ తానై నిన్ను నడిపించాలనుకుంటున్నాడు. ఇంకా ఎంతకాలం కాపర్లేని గొర్రెలా ఉంటావు? ఇప్పుడైనా క్రీస్తుని అంగీకరించు. అంగీకరించిన వాళ్ళు లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఎందరు అంగీకరించి వారి జీవితాల్లోనికి నిన్ను ఆహ్వానించారో వారందరినీ క్షమించి నీ సిలువ రక్తములో కడుగు. వారిని మీ బిడ్డలుగా స్వీకరించండి. వారి ప్రతి అవసరాలు తీర్చి వారికి తోడుగా ఉండండి. నిన్ను అంగీకరించని వారు కూడా ఏదో ఒకరోజు అంగీకరించే కృపను అనుగ్రహించండి. ఆమేన్. మా క్రిస్మస్ కూడా ఇలాగే చేసుకోవాలి. క్రైస్తవులు కానప్పటికీ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ మిమెంటో సిద్ధపరిచాము. భోజనం చేసిన తరువాత అందరూ తప్పకుండా తీసుకుని వెళ్ళండి. క్రైస్తవులందరూ మా సహోదరులైతే మీ అందరూ మా అతిథులు. చివరిగా చిన్న ఈవెంట్ చేద్దాం. ఈరోజు మొత్తం 112 మంది అతిథులు వచ్చారు. అందులో 25 మందికి స్పెషల్ గిఫ్ట్స్ ఇస్తున్నాం. ఆ 25 మంది ఎవరో లాటరీ ద్వారా తెలుసుకుందాం. చప్పట్లు. లాటరీ కూడా మన అతిథులే తీస్తారు. ముందుగా ఎంఆర్ఓ గారు మీరు రండి సార్. థ్యాంక్ యూ. గంట గంటకి దేవుని వాక్యాన్ని చెప్పే గడియారం. ఎవరు గెలుచుకోబోతున్నారో చూద్దాం. కె రామబ్రహ్మం గారు. ₹1000 విలువ చేసే ఫ్రేమ్. ఎవరు గెలుచుకోబోతున్నారో చూద్దాం. రాజా రవికుమార్ గారు. వెంకటేశ్వరరావు గారు. రమణారావు. నా పేరే రమణారావు. మీరే గెలుచుకున్నారు బైబిల్. అందరికీ భోజనాలు ఏర్పాటు చేశాం. వెజిటేరియన్స్ ఓ పక్క, నాన్ వెజిటేరియన్స్ ఓ పక్క అరేంజ్ చేశాం. ఇద్దరికీ వేరువేరుగా వండించాం. కాబట్టి ఏ అభ్యంతరం లేకుండా హ్యాపీగా తినండి. బఫే పెట్టేవలసింది కదా. బఫే పెడితే ఎవరూ సరిగా తినడం లేదండి. మన వాళ్ళు చాలామంది యూత్ ఉన్నారు కదండి, అందుకే సిట్టింగ్ ఏర్పాటు చేసామండి. అందరినీ పలకరిస్తూ ఎవరికేం కావాలో అడిగి వడ్డిస్తే మనస్ఫూర్తిగా తింటారని. కరెక్టే.
సర్వం నీవే సమస్తము నీవే. ఈరోజు 112 మంది అన్యులు వచ్చారు, 30 మంది మారుమనసు పొందారు. ఇంత మంచి ఆలోచనలు మీకు ఎలాగొచ్చాయి? దేవుని నడిపించాడండి. మరి వీటికి బడ్జెట్? డెకరేషన్కి, క్రిస్మస్ ట్రీకి, స్టేజ్కి అయ్యే ఎక్స్ట్రా ఖర్చును సేవ్ చేశాం. వాటినే భోజనాలకి, గిఫ్ట్స్కి వాడాం. ఇంకా డబ్బులు మిగిలే అయ్యగారు. మనకన్నా ఘనంగా జరిగే క్రిస్మస్లు చాలా ఉండొచ్చు, కానీ ఇంత ఆత్మీయంగా జరిగే క్రిస్మస్ ఇంకెక్కడా ఉండదు. మనదే టాప్ దేవుని దృష్టిలో.